ఈశవాస్య ఉపనిషద్ను ఈశోపనిషత్తు అని కూడా పిలుస్తారు. ఇది ప్రధాన ఉపనిషత్తులలో ఒకటి. ఈ ఉపనిషత్తులో కేవలం 18 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. కాని ఇది అత్యంత ముఖ్యమైన, విశిష్టమైన ఉపనిషత్తులలో ఒకటిగా పరిగణించబడుతుంది. విశేషాలు: ఈశవాస్య ఉపనిషత్తు శుక్ల యజుర్వేదానికి చెందినది. దీని పేరు ఈశవాస్యం అనే మొదటి శ్లోకం నుండి వచ్చింది. ఈశ అంటే దేవుడు లేదా పరమాత్మ, ఆవశ్యం అంటే నిండి ఉంది అని అర్థం. అంటే ఈ ప్రపంచమంతా భగవంతునిచే నిండి ఉంది అని దాని సారాంశం. ముఖ్య సందేశాలు: ఈ ఉపనిషత్తులో ప్రధానంగా 2 ముఖ్యమైన విషయాలు ప్రస్తావించబడ్డాయి. జ్ఞానం, విద్య, సృష్టి, పరమాత్మల గురించి తెలుసుకోవడం. కర్మ, అవిద్య, ప్రపంచంలో జీవిస్తూ విధులను నిర్వర్తించడం. ఈ ఉపనిషత్తు ప్రకారం మనం ప్రపంచంలో నివసిస్తూనే, కర్మలను చేస్తూనే ముక్తిని పొందవచ్చని బోధిస్తుంది. నిస్వార్థంగా కర్మలు చేయడం, ఆత్మజ్ఞానం పొందడం ద్వారా మోక్షం సాధ్యమవుతుందని ఈ ఉపనిషత్తు చెబుతుంది. ఈ రెండింటినీ కలిపి సాధించడం వల్లనే జీవిత పరమార్థం నెరవేరుతుందని దీని సారాంశం.